మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నా మీరు? మళ్ళా మొన్ననే ప్రభుత్వం వచ్చింది, 5 నెలల మేము సర్దుకోద్దా, ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి, ఎన్నికల ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి పైసలు వస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు. ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దాని మీద ఎందుకు ప్రకటన చేస్తలేరు? మీ విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టారు కదా, తరుగు తాలు పేరుతో ఎక్కడా కటింగ్స్ ఉండయి అని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇంత ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇస్తలేరు? తరుగు తాలు పేరుతో ఎక్కడ కటింగ్స్ మేము పూర్తి పంటను కొంటాం, పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు? ఇలా తెగుళ్ల వల్ల ఇలా మొక్కజొన్న పంట పరిస్థితి ఇలా ఏమి చేయాలా? దాన్ని పునరుద్ధరిస్తాం, పాత పంట మళ్ళీ తిరిగి తీసుకొస్తామేమో, ఎక్కడ ఇబ్బంది పెట్టాము అని చెప్పాలి. ఇలా పరిస్థితి అని వల్ల తెగుళ్ల పేరుతో కానీ ఇవాళ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. దాని మీద ఇంత స్పష్టమైన విధానం లేదు, ఇప్పటికి విధానం లేదు. ఇవాళ ఇప్పటికే బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు, అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకొని ఇలా పంట వేసుకుంటే ఇవాళ అప్పుల మీద అప్పులు ఇలా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ? 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. మీరు వడ్డీ లేని రుణం ఎప్పుడు ఇస్తారంటే ఎంత వడ్డీ హామీ ఇది. 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి? మీరు మాఫీ చేస్తాను, అప్పుడు బ్యాంకులు రైతులకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తారు. ఇవాళ రైతులు బ్యాంకు పోతే ఏమైతే డిఫాల్టర్ చూస్తున్నారు. ఇలా గత ప్రభుత్వమే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను చేయలేదా? మీరు వస్తాక ఏం చేశారు? మేము వచ్చిన వెంటనే 100 రోజుల పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఆ రుణమాఫీ చేస్తే కదా రైతులు మళ్ళీ బ్యాంకు పోతే 3 లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చేది. ఇలా బ్యాంకు మీ ఈ పంట వ్యవసాయాన్ని పక్క పెట్టు, వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా లోన్ ఇస్తలేరు, ఇల్లు కట్టుకుందామంటే లోన్ ఇస్తలేరు, పెళ్లిలకు దానికి అవసరం లోన్ ఇస్తలేరు. ఇలా రైతులు డిఫాల్టర్ గా మార్చింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇంకా డిఫాల్టర్ గా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మళ్ళీ మీకు మాత్రం 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తే అందరూ ఓట్లేశారు. మరి 2 లక్షల రూపాయలు చేస్తున్నాయి కదా. ఇలా అప్పుల మీద అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు మిత్తి కట్టలేక ఇలా రైతుల పరిస్థితి ఏం చేయాలా? ఇలా పంట చేతికి వస్తే కనీసం ఇలా పూర్తి మద్దతు ధర ఇస్తున్నారంటే ఇస్తున్నారు 1500. నిన్న ఒక ప్రాంతంలో 1500, 1600, 1600. వీళ్ళ క్వింటాల్కు దాదాపు 700 రూపాయల రైతుల నష్టం జరుగుతుంది. వాళ్ళ క్వింటాల్కు ఇలా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది. ఈ రోజు మీకు ఇబ్బంది ఏంది? పంట కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు ఏదన్నా సబ్సిడీ పేరుతోని అన్ని మరి మీరు బోనస్ పేరుతో మీరు రైతు ఓట్లు వేయించుకుంటారు. మరి ఎందుకు ఇస్తున్నారు? ఇలా కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు, రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తున్నారు, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమని ఇవన్నీ? కాబట్టి అలా ప్రభుత్వం వెంటనే తరుగు తాలు పేరు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. రైతు అందరూ కూడా ఆ పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసేది. ఇప్పటికి వారం రోజులైంది, వర్షం పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది. ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొనుగోలు కేంద్రం గేట్ లోపలికి వడ్లు తీసుకొచ్చినాక పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండాలి. పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటే వాళ్ళ రైతులు నిలదీకుంటారు, భరోసా ఉంటారు. ఇలా పంట వ్యవసాయం చేసిన రోజులు పంట పొలాల వాడి వాళ్ళు రోజు 24 గంటలు తిండి తిప్పలు మాని ఆడున్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాల సర్ది కట్టుకొని వచ్చి కొనుగోలు కేంద్రాల ఇలా కళ్ళ వచ్చేసుకొని చూసే పరిస్థితి వాళ్ళకి, ప్రమాదకర పరిస్థితి వచ్చింది వాళ్ళకు. కాబట్టి వెంటనే తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించాలి, వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించాలి. 2,200 రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సిందే. వాళ్ళ బోనస్ 500 రూపాయలు బోనస్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే. వీటిని ప్రభుత్వం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపుమాపాలి. దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కొనుగోలు కేంద్రాలకు ఏ పంట అయితే వచ్చిందో
వాటికి పూర్తి గ్యారెంటీ ప్రభుత్వం ఉండాలి. మళ్ళీ వర్షం పడి అవి పడితే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు టెన్షన్ వాతావరణంతో ఇవాళ ఉన్నారు కాబట్టి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నీకు వచ్చి చూస్తే ఇవాళ రైతులు అడిగాను నేను దాదాపు 10 రోజుల సార్ మనం తీసుకొచ్చి ఇంతవరకు ఏ అధికారి రాడు, ఎవరు ఫోన్లు ఎత్తారు, మరి కొంటారా కొనారా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు సమాచారం లేదు. పంటను మాత్రం తీసుకురామన్నారు. 12 రోజుల నుంచి అలా వీళ్ళు పడిగాపులు కాస్తున్నాం. ఈడ ఇవాళ మబ్బు వస్తున్నది, ఆ టెన్షన్ తో గురవుతున్నాం. మేము మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కనీసము పోయినసారి నష్టం జరిగింది మాకు, అకాల వర్షాలు నష్టం ఒక్క పైసా ఇయ్యలే. మళ్ళా మొన్న అకాల వర్షాలు నష్టపోయారు, మళ్ళా ఒక్క పైసా ఇయ్యలే. సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతో టైంపాస్ చేస్తుంది తప్ప గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా మన నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీరు మీద వేసిన అవినీతి ఆరోపణలు బయటపెడతాను పెడితే మంచిదే. ప్రభుత్వం వాళ్ళేనా కేసులు పెట్టచ్చు, చాలా మంచిదేనా, 100% పెట్టచ్చు. పెట్టకుంటే ఆయన సమాధానం చెప్పాలి. పెట్టకుంటే ప్రభుత్వం వాళ్ళదే కదా. వెంటనే విచారణ ప్రారంభించాలి. అవి బయట పెట్టాలి, నా మీద కేసులు పెట్టాలి. అధికారం లేనప్పుడు ఇంట్లో వండుకొని కనీసం ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా, ఏ సమస్యలను స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము, జైళ్లకు పోయింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, 50-100 కేసులున్నది మా మీద. మా కుటుంబాలకు దూరమై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామరా అని బాధపడుతున్నారు. 100 రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు. 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్లో ఇచ్చినా అని చెప్పాలి. ఆయన 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది మహిళల అకౌంట్లో పైసలు వేసారు? ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు? ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేసారు? ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయల భరోసా వేసారు? ఎంతమంది రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు? ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాళు తెరుగు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు? ఎంతమంది పేదలకు 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలేని వాళ్ళకి ఇచ్చారు? ఎంతమంది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు ఇచ్చారు? ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా? మీకు వీటి మీద మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేనిపోని క్రియేట్ చేసి అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతానే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఖండించారు, విమర్శించారు, పేర్కొన్నారు. ఇంతే. బండి సంజయ్ తిట్టారు మాత్రం బూత్ వస్తాయి వాళ్ళకు. మేము ఏమనకుండా అన్నట్టు క్రియేట్ చేయడానికి మాత్రం ఆలోచన వస్తుంది. వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు. స్పందించాలి కాబట్టి అట్లా నా మాత్రం స్పందిస్తారు. కేసీఆర్, కేటీఆర్ తో దోస్తాను వీళ్ళందరూ కూడా. రూపాయికారు ఒప్పందం ఏదంటే బండి సంజయ్ని ఓడగొట్టాలి. బండి చేసే అభివృద్ధి కూడా కనబడది. వాళ్ళకి చెవులు కనబడయి, కళ్ళకి కనబడది.